నిన్నే. ఏంటి అక్కడే ఉన్నావంటే లాఫింగ్ బుద్ధలాగా అలా నవ్వుతూ చూస్తావేంటి? ఏం లేదు సత్య, నీకోసం గోరింటాకు తెచ్చా. గోరింటాకా? ఆ గోరింటాక్కి నీ మొహంలో ఆ నవ్వుకి ఏమాత్రం పొంతం లేదేంటి? సత్య, రేపటి నుంచి ఆషాఢ మాసం అంట కదా. ఆషాఢ మాసం అంటే భార్యకి భర్త గోరింటాకు పెట్టాలంట. ఆ, అయితే ఇంతకు ముందు కూడా నా సుందరికి నా చేతులతోనే గోరింటాకు పెట్టా. పెడితే నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? అదే సత్య, రేపొద్దున నా ముందున్న సుందరికి కూడా నేనే గోరింటాకు పెట్టాలి కదా. అందుకే ఇప్పుడు కూడా ఈ గోరింటాకులో కొంత అమ్మగారికి ఇచ్చి నీకోసం కూడా తీసుకొచ్చా. రే కృష్ణ, తస్సదియ్య కొట్టానంటే చూడు. నేను నీ సుందరిని కాదు, నీ భార్యని అంతకంటే కాదని చాలాసార్లు చెప్పాను. అయినా సరే మళ్ళీ మళ్ళీ అదే విషయం తెచ్చి నన్ను రెచ్చగొడుతున్నావు. అది కాదు సుందరి. సుందరి కాదు, నేను సత్యని. సత్య అనే పిలువు. సరే సత్య, మరి గోరింటాకు? అదిగో మళ్ళీ మొదలు పెట్టాడు. నాకు తిక్కరేప కృష్ణ. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. సత్య, ఆషాఢ మాసం భార్యకి భర్త గోరింటాకు పెడితే చాలా మంచిదంట. నీ మంచి కోసం రేపు నీకు ఎలాగైనా సరే నేను నీకు గోరింటాకు పెడతాను. ఏంట్రా, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు ఛాలెంజ్ అనుకో, ఏమైనా అనుకో, రేపు నేను నీకు ఎలాగైనా గోరింటాకు పెడతాను, అంతే. అలాగే అయితే నా మాట కూడా విను. నువ్వు గోరింటాకు పెట్టడం కాదు కదా, రేపు నా అరచేతిని కూడా నువ్వు ముట్టుకోలేవు. ముట్టుకోనివ్వను కూడా. నేను చూస్తాను నీ అరచేతికి గోరింటాకు పెట్టి, అప్పుడు నేనేంటో నీకు నిరూపిస్తాను. వెళ్ళ, నీకంత సీన్ లేదు, వెళ్ళ. నేనేంటో రేపు చూపిస్తా. తస్సదియ్యా, ఈ సత్యతోనే ఛాలెంజ్ చేస్తున్నాడు. కృష్ణగా, నీకు నేనేంటో రేపు చూపిస్తాను. అమ్మా, ఇదిగోండి. ఇదేంటి కిట్టయ్యా, రుబ్బురోలు తీసుకురమ్మంటే రోకలు తీసుకొచ్చా? రుబ్బురోలు పిడి ఊడిపోయిందమ్మా, అందుకే రోకలు తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి. ఇదిగోండి గోరింటాకు. అదేంటి కిట్టయ్యా, నిన్న రాత్రి అంత గోరింటాకు తీసుకొచ్చావు కదా, మళ్ళీ ఎందుకు తెచ్చావు? అంటే అందరూ పెట్టుకోవాలి కదా, మీకు సరిపోతుందో లేదోనని మళ్ళీ కోసుకొచ్చాను. నీకేమైందిరా, నువ్వు కోసుకుని వస్తావు, అంత గోరింటాకు ఎవరు నూరుతారు? రుబ్బు రోలంతున్నావు, కాస్త గోరింటాకు రుబ్బలేవా ఏంటి? బుస్సు, నా గురించి నా ఫిగర్ గురించి కామెంట్ చేస్తే నేను అప్పుడోల కర్రని వాడాల్సి వస్తుంది. అబ్బో వద్దులేవే, ఆ తీపి గుర్తులు నాకు అక్కర్లేదులే. అయితే మూసుకునుండు. హలో, యా. ఏంటక్క అలా చూస్తున్నావు? ఆ యాక్సిడెంట్ అవ్వక ముందు ఇలాగే ఆషాఢ మాసం వచ్చినప్పుడు నువ్వే దగ్గరుండి ఇవన్నీ చేసావు కదా. అమ్మో, అప్పుడు చేసింది నేను కాదు, ఆ ఒరిజినల్ త్రిపుర.
నాకు ఈ గోరింటాకు అంటేనే మహా చిరాకు. ఈ చేతికి రిక్షా హ్యాండిలో మంచి రాడో సూట్ అవుతుంది, కానీ ఈ గోరింటాకులు అవి ఏమీ సూట్ అవ్వవు. ఏంటక్క ఏం మాట్లాడట్లేదు? గాయత్రి ఏం లేదు. అప్పుడు నేను చేశాను కదా, ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నువ్వు దగ్గరుండి అన్ని పనులు చెయ్యి. త్రిపుర అలా అంటుంది కానీ నీకు పనులు అప్పగించి తను ఖాళీగా ఏమీ కూర్చోదు. నీతో పాటు తను కూడా చేస్తూ ఉంటుంది. ఈవిడొకటి, నా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈవిడ కోసమైనా ఏదో ఒకటి నటించాలి. సరే పచ్చెల్లి, మనిద్దరం కలిసి చేద్దాం. ఇదిగో అమ్మా. కిటే, ఈ కెమెరాని పట్టుకొని మొత్తం జరుగుతుందంతా క్యాప్చర్ చేయి. అలాగే అయ్యా. ఇటు కాదురా అటు. అలాగే అయ్యా. నేను పని చేస్తుంటే వీళ్ళు మాత్రం చూస్తూ నిలబడి ఉంటారా? చెప్తా వీళ్ళ పని. అత్తయ్య, ఊర్వశి, మేమే కాదు మీరు కూడా గోరింటాకు పెట్టుకోవాలి కదా. రండి, వచ్చి తల చేయవేయండి. అక్క, ఆ పనులు మాకంతగా రావు. అవును త్రిపుర, నువ్వు బాగా నూరుతున్నావు కదా, మీరు కానివ్వండి. అమ్మ ఊర్వశి, ఇలాంటి పనులు ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు నేర్చుకోవాలి. రా, వచ్చి కూర్చో.